నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే, చాలామంది వైరస్ వస్తుంది సార్, బర్డ్ ఫ్లూ వచ్చింది. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి? ఇంతకుముందు టైం కూడా మా బ్లడ్ ఫ్లూ వచ్చి కోళ్ళని చనిపోయినాయి సార్. ఏదైనా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇప్పుడు చాలా న్యూస్లలో కూడా ఇదే చెప్తున్నారు. బ్లడ్ ఫ్లూ వచ్చింది జాగ్రత్తగా ఉండాలి, బ్లడ్ ఫ్లూ వచ్చింది జాగ్రత్తగా ఉండాలని. సో ఒకవేళ వస్తే ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే సరే కోళ్ళకి ఏదైనా ఏ వైరస్ అయినా సరే, అది బ్లడ్ ఫ్లూ కావచ్చు, ఏదైనా ఒక వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరి మకం దగ్గరికి మనం వెళ్ళొద్దు. ఇంకోటి ఏంటంటే మన మకం దగ్గరికి ఎవరిని రానియద్దు. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మనం వేరే వాళ్ళ మకం దగ్గరికి వెళ్ళొద్దు, వేరే వాళ్ళని కూడా మన మకం దగ్గరికి రానియకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే కోళ్ళు అమ్ముదామని, కోళ్ళు కొందామని ఇట్లా అన్ని మకాలకు ఇట్లా వెళ్తూ 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 మన మకం దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా బైక్ పైన వెళ్తారు, ఒక కార్ పైన వెళ్తారు, ఏదో ఒక వెహికల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ చెప్పులతో కానీ ఏంటి వాళ్ళ వెహికల్స్తో కానీ వైరస్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫామ్లో నుండి మన ఫామ్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మనం వేరే వాళ్ళకి వెళ్ళినా కూడా అక్కడ మన వైరస్ వాళ్ళకి రావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వైరస్ మన దగ్గర కూడా వెళ్ళొచ్చు, వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైరస్ తగ్గిపోయేంత దానికి ఎవరు మకం దగ్గరికి మీరు వెళ్ళకండి. ఇంకొకటి ఏంటి అంటే కోళ్ళ పైన బయో బూస్టర్ స్ప్రే చేసుకోండి. బయో బూస్టర్ అనేది వెటనరీ షాప్లో ఉంటుంది. అది కంపల్సరీ అయితే కోళ్ళ పైన స్ప్రే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మకం మొత్తం ఏం చేయాలి అంటే మకంలో మీరు ఏం చేయాలి అంటే ఫార్మోలిన్ ఉంటుంది, ఆ ఫార్మోలిన్ స్ప్రే చేసుకోండి. మకం మొత్తం కోళ్ళకి తగలకుండా ఫార్మోలిన్ మొత్తం స్ప్రే చేసుకోండి. అదేంటంటే ఏదైనా వైరస్ ఉంటే అది చంపేస్తుంది అన్నట్టు, ఏది ఫార్మోలిన్. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏదైనా కోడికి వైరస్ వచ్చింది అని మీకు అనుమానం ఉంటే దాన్ని తీసి చంపేయండి వెంబడే. లేదంటే ఒక దూరంలో పెట్టండి. ఎందుకంటే అది ఒక్కటి చేయబట్టి వైరస్ అనేది అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఆ కోడికి వైరస్ వచ్చిందని అనుమానం ఉంటే దాన్ని తీసుకెళ్ళి దూరంలో వేయండి, లేదంటే దాన్ని చంపేయండి. అది ఒక్కటి పోయినా పర్లేదు, మిగిలిన బాగుంటాయి. లేదంటే దాంతోపాటు అన్నిటి కూడా వైరస్ వస్తుంది. ఇంకా ఆ కోడి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో కంపల్సరీ కోడిని తీసేసిన తర్వాత ఫార్మోలిన్ స్ప్రే చేయండి అక్కడ. ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ ఏంటి అంటే వైరస్ రాకుండా, చాలా వైరస్లు రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి. అవన్నీ మీరు అడ్వాన్స్గా చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఏ వ్యాక్సిన్ కూడా పనిచేయదు. నేను చాలాసార్లు వీడియోలో చెప్తూనే ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏ వ్యాక్సిన్ అయినా సరే వైరస్ వచ్చిన తర్వాత చేస్తే పనిచేయదు, వైరస్ రాక ముందుకే చేసుకుంటేనే పని చేస్తుంది. కాబట్టి చాలా వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. కిల్ వ్యాక్సిన్స్ అవుతుంది, లైవ్ వ్యాక్సిన్స్ అవుతుంది. చాలాసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా అందరూ వ్యాక్సిన్ చేసుకోండి, ఎవరు ఇబ్బంది పడొద్దు అని. సో అయినా కూడా కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. కాబట్టి కంపల్సరీ అయితే వ్యాక్సిన్స్ అయితే ప్రాపర్గా చేసుకోండి, మీకు మంచిది.